హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయేది కానాగడసల పులుసు. దానికోసం మనం ముందుగా కానాగడసలు తీసుకుని వాటిని శుభ్రంగా చేసి కడిగి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనం ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఒక 50 గ్రాముల చింతపండు కూడా నానబెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని మనం 5 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టి అందులో వేసుకుందాం. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని ఇందులో వేసి 1/2 టీ స్పూన్ పసుపు, కాస్త ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసి కొద్దిగా వాటర్ వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం ఈ మసాలాని వేగించుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్, మై ఛానల్ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన కేపీ న్యాచురల్ కుకింగ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనకి మసాలా వేగుతుంది కదా, ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలి. అప్పుడు మనకి మసాలా బాగా వేగినట్లయితే మనకి పచ్చివాసన రాకుండా ఉంటుంది. వాటర్ వేసాను కదా, ఇప్పుడు మనకి బాగా మసాలా వేగుతుంది. మనం ముందుగా కడిగి పక్కన ఉంచుకున్న ఆ చేపలను కూడా మసాలా వేగిన తర్వాత మనకు ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఆ చేపలు ఇందులో వేసుకుని ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా మనం చేపలు వేసి ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఇందులో చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకుందాం. మనకి చేపల మసాలాలో ఒక 10 మినిట్స్ ఉంచినట్లయితే బాగా మనకి మగ్గుతాయి చేపలు. ఇప్పుడు ఇందులోనే చింతపండు పులుసు వేసిన తర్వాత బెండకాయలు కూడా కట్ చేసి మనం వేసుకుందాం. ఈ పులుసులో నేను బెండకాయలు వేస్తున్నాను. పులుసు అయితే చాలా టేస్టీగా వస్తుంది. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పులుసు వేసేసాను. ఇందులో కసూరి మేతి, నేను కొద్దిగా కసూరి మేతి కూడా యాడ్ చేస్తున్నాను. పులుసు చాలా చాలా టేస్టీగా రావడం కోసం కాస్త కసూరి మేతి, కట్ చేసిన బెండకాయలు కూడా వేసుకుని మూత పెట్టి నేను ఒక 10 మినిట్స్ మరిగించుకున్నాను. 10 మినిట్స్ మరిగిన తర్వాత మనకి ఇందులో ఒకసారి ఉప్పు చూసుకుని మనం సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసుకోవాలి. చూసారా పులుసు ఎంత చక్కగా బాయిల్ అవుతుందో. మనకి ఇలా మరిగిన తర్వాత ఆయిల్ అనేది మనకి పైకి వచ్చేస్తుంది. చూడండి, మన పులుసు చక్కగా ఉంది, బెండకాయలు కూడా ఉడికిపోయాయి. ఈ ప్రాసెస్లో మీరు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. చూసారా, నాకైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఉప్పు కూడా నాకు సరిగ్గా సరిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.